వెల్కమ్ టు జగన్నాథ్ కిచెన్. మ్యాంగోతో జ్యూస్ చూపిస్తున్నానండి. ముందుగా సబ్జా గింజలను ఒక స్పూన్ గ్లాస్లో వేసుకుందామండి. ఈ విధంగా మ్యాంగోను చిన్న ముక్కలుగా కట్ చేసుకుందామండి. ఈ విధంగా చూడండి, సబ్జా గింజలు వేసుకున్నానండి. ఇప్పుడు దీనిలో పాలను వేస్తున్నాను. మళ్ళీ ఇప్పుడు పాలను పోసుకుందామండి. మళ్ళీ కొన్ని సబ్జా గింజలు వేస్తున్నాను పైనుంచి. మళ్ళీ మ్యాంగోస్. ఈ జ్యూస్ను ఒక్కసారి కలుపుకోనండి, ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా తాగితే చాలా బాగుంటుందండి ఈ జ్యూస్. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇదే అండి, కానీ దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టి తాగితే చాలా బాగుంటుందండి.